హాయ్. బిగ్ బాస్ చూసారా? ఎలా చూస్తున్నానండి. అనిపిస్తుంది అంటే ఎవరికి వాళ్ళు కొంతమంది గెలుస్తారు కొంతమంది ఓడిపోతారు అని చెప్పి రీసెంట్ గా స్టేజెస్ కూడా ఇచ్చుకున్నారు, పొజిషన్స్ కూడా. మీకు ఎవరికేం నచ్చుతుంది, ఎవరు ఎలా ఆడుతున్నారంటారు? ఆబ్వియస్లీ మనకి ఎమ్మెల్యే గారి గేమ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే తను గేమ్ పరంగా అవ్వచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా అవ్వచ్చు, బాండింగ్లో కానీ ఎక్కడ కూడా ఫేక్ లేదబ్బా. సో అంటే ఆయన సెల్ఫిష్ అంటే ఆబ్వియస్లీ గేమ్లో అనేటప్పుడు ఆడేటప్పుడు మనం కూడా మనం విన్ అవ్వాలనుకుంటాం కానీ అవతలకి విన్ అవ్వాలని అనుకోం కదా. సో కాబట్టి ఆయన ఆట కానీ లేకపోతే ఆయన ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు నా దృష్టిలో. అండ్ సెకండ్ ప్లేస్ మాత్రం నేను కళ్యాణ్ గారికి ఇద్దాం అనుకుంటున్నాను సీరియస్లీ. ఎందుకంటే కళ్యాణ్ గారు చాలా బాగా ఆడుతున్నారు. థర్డ్ ప్లేస్ దివ్య ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, బట్ అంటే టాప్ 3 కాదు, ఇది గేమ్ పరంగా చెప్తున్నాను. పొజిషన్స్ చెప్తున్నాను. సో ఇంకా తనుజ గారు అంటే షీఈస్ గుడ్, బట్ గేమ్ తన ఓన్గా ఆడితే చాలా బాగుంటుంది నా ఫీలింగ్. అది ఎప్పుడు ఆడుతుందో చూద్దామని అనుకుంటున్నాను అనమాట. తనుజ గారికి కప్ ఇచ్చే రేంజ్ లో ఇమాన్యుయల్ గారు లేదా తనుజ గారు అని చెప్పి పొజిషన్స్ ఇచ్చారు కదా కళ్యాణ్ అండ్ కొంతమంది. మరి తనుజ గారినేమో మీరు ఒక 4th 5th ప్లేస్ లో పెట్టారు. అంటే గేమ్ పరంగా ఆడట్లేదు అన్న ఉద్దేశంతోనా ఎందుకు? గేమ్ ఒకటి బేసిక్గా, అండ్ నామినేషన్స్ దగ్గర కూడా అంతేం కరెక్ట్గా చేయట్లేదని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు దివ్యతో పర్సనల్గా దివ్యతో బర్నీ గారిని పర్సనల్గా తీసుకురావద్దంటే ఈమె తీసుకొని వస్తుంది. ఇవన్నీ కూడా ఇదే కదా. ఇప్పుడు డాడీ అన్నప్పుడు ఎవరేమన్నా 100 మంది కాదు 1000 మంది వచ్చి మాట్లాడినా కూడా డాడీగానే ఉండాలి తప్ప మళ్ళీ బర్నీ సార్ ఇట్లా అనకూడదు. ఎవరెవరో 100 మాటలు అంటారబ్బా, అర్థమవుతున్నాయి. మీ ఇద్దరు వాళ్ళే పోయారు లేకపోతే వాళ్ళే పోయారు అని చెప్పి మనది మన బాండింగ్ మనకు తెలుసు కదా, అలా ఉండకూడదు. సో ఏమంటారు, బాండింగ్ పరంగా తను అది కరెక్ట్గా ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా గేమ్ పరంగా ఏదో ఆడాలని చెప్పేసి వచ్చిద్ది తప్ప ఆడదు పెట్టదు. సో అది వేస్ట్ అనమాట. సో నాకు అక్కడ కూడా గేమ్లో ఏం కనిపించలేదు. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏముంది మనకి, ఎంటర్టైన్మెంట్ కళ్యాణ్ గారితో లేకపోతే ఈ మధ్య సుమన్ శెట్టి గారితో కిచెన్లో ఒకటి, అది కొంచెం ఫన్నీగా అనిపించింది, చూడడానికి బాగుంది, అందుమించి ఏం లేదు. బట్ బయట జనాలు హైపిస్తున్నారు, అది వాళ్ళకే తెలియాలండి ఎందుకు హైపిస్తున్నారు అనేది. ఎందుకంటే ఆమె సీరియల్ పరంగా నాకు ఇష్టమే, కాదంటలేదు. బిగ్ బాస్లో స్టార్టింగ్లో ఇష్టమే. ఒక దగ్గర వీళ్ళు వెళ్ళిపోగానే గట్టిగా నామినేషన్ చేసింది బర్నీ గారు వెళ్ళిపోగానే. ఆ రోజు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను రివ్యూస్లో కూడా చెప్పాను అనమాట. ఇప్పుడు చూడండి తనుజ ఆటని అన్న నాకు 2 వీక్స్ కూడా పట్టలేదు అనమాట. మళ్ళీ ఏం లేదురా బాబు అనడానికి. సో సారీ తనుజ గురించి, ఎందుకంటే ఎక్కువ మాట్లాడిన వేస్ట్. మరి ఎందుకు ఆమెకి హైప్, లేక ఆమె కట్టుకొట్టు విషయానికా లేదా అంటే పద్ధతికి ఉంది కదండి. ఇప్పుడు పద్ధతికి ఉంది, రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడుతుంది ఎవరితో అయినా సరే. అంత హార్ష్గా ఏమి గొడవలు వేసుకోదు, తప్పుగా మాట్లాడదు. సో ఇదొకటి. అని సీరియల్ ఇది ఉంది మనకి, మన బాబుకి. సో అందుకని చెప్పేసి అలా సపోర్ట్ చేస్తున్నారు అంతే. ఒకవేళ కప్పు తనకిస్తే మీ రియాక్షన్ ఏంటి? ఏముంది, ఫేక్ బిగ్ బాస్ అనుకుంటా. ఇంకోసారి మళ్ళీ చూడాలంటే ఏదో రివ్యూలు చెప్పడానికి చూడాల్సిందే తప్ప మనస్ఫూర్తిగా చూడము అంతే. కానీ ఇప్పటికే నాకు ఫేక్ అనిపిస్తుంది బిగ్ బాస్. ఎట్లా మరి ఏంటి మరి చెప్పండి, మీరు చెప్పండి. ఏదో జనాలు వేస్తారు అంతే అని చెప్పి ఇచ్చేయడం ఏంటండి, వర్స్ట్ కదా అది. భరణి గారు నిజంగానే ఎగ్జిట్ అయ్యే పొజిషన్ లో ఉన్నారా? అంటే ఆయన ఎగ్జిట్ అయిపోతే పోయాడండి, నాకు అర్థం కాలేదు. సిల్లీగా నామినేట్ చేస్తాడండి దివ్యాని. సిల్లీగా నామినేట్ చేస్తాడండి. నామినేషన్లో దివ్య నామినేట్ చేస్తే నవ్వు వస్తుంది నాకు. అదొక రీజనా? అలా ఎలా చేస్తారు అసలు నాకు అర్థం కాదు. బర్నీ గారు మీరు మాస్క్ తీయలేదు అని అందరూ అంటుంటే నేను లేదని సపోర్ట్ చేసిన దాన్ని నేనండి. వచ్చిన తర్వాత కొంచెం బాగా ఆడతారని. నిజంగానే మీరు ఇంకా మాస్క్ తీలా, ఏ మాస్క్ వేసుకొచ్చారు కొంచెం చెప్పండి. మాకు కనిపించట్లు కూడా కనిపించట్లే. మరి అది దివ్య వల్లే బయటకు వెళ్ళిపోయారని కోటెట్ అయింది కదా హౌస్ లోనే అండ్ బయట కూడా. ఇదేం సో దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి కావాలని సేఫ్గా మాట్లాడడానికి నామినేట్ చేశాడు అన్నట్టు. మొన్నటి దాకేమో తనుజ వాళ్ళు వెళ్ళిపోయిందని చెప్పేసి తనుజని బ్లేమ్ చేశారని చెప్పేసి హౌస్లో మొత్తం ఉన్నారని ఫీల్ అవుతుంది. ఇప్పుడేమో ఈయన వచ్చేసి నీ వల్లే కదా నేను పోయిందని చెప్పి దివ్యాన్ని చూపిస్తాడు. ప్లీజ్ ఒక్క నిమిషం. అసలు వీళ్ళిద్దరు పక్కన పెడితే నా గేమ్ నేను ఆడుతున్నా, నా పక్కన ఎవరైనా బాండింగ్లు పెట్టుకున్నారు. నా గేమ్ కట్టుకుంటే నేను ఎందుకు పోతాను బయటికి బాండింగ్స్ వల్ల చెప్పండి. బాండింగ్లా చూసి ఆయన గేమ్ ఆడుంటే ఎవరి వల్ల పోలా, ఆయన వల్ల ఆయనే పోయాడు. ఇది నిజం. జనాలైనా సరే ఎవరైనా తెలుసుకోవాల్సిన నిజం ఇదే. తనుజ గారు వల్ల పోలేదు, దివ్య గారు వల్ల పోలేదు. అవునా? ఇప్పుడు బాండింగ్స్ వాళ్ళిద్దరు కూడా పెట్టుకున్నారు కదా, మరి దివ్య ఎందుకు పోలేదు? తనుజ గారి కంటే ఓకే ఓటింగ్ ఉంది బయట, దివ్య గారు ఎందుకు పోలేదు? ఆన్సర్ ఉండదు, ఎవరి దగ్గర ఉండదు. సో బర్నీ గారు గేమ్ ఆడలేదు అందుకే పోయాడు, అందుకని దివ్యానో తనుజ వల్ల కానే కాదు. బట్ ఏదేమైనా సరే నేనేమంటానంటే అండి, సుమన్ శెట్టి గారు కూడా ఆడుతున్నారు గేమ్ అయితే, కానీ ఎందుకో కొంచెం
తడబడుతున్నట్టు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది కొంచెం నచ్చట్లేదు. సో ప్లీజ్ సుమన్ గారు మీరు కూడా మీ గేమ్ ఆడితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. మీరు ఇంకో విషయం ఏంటంటే నామినేషన్స్లో పాస్ నామినేషన్లు అండి, ఎవరు వాళ్ళు మాత్రం ఎవరు నామినేట్ చేసుకోకుండా రీజన్స్తో ఓన్లీ కేవలం మీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలో ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం టార్గెట్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఎలాగో మాకు తెలుసులేండి, నేను లాస్ట్ వీకే చెప్పాను, నామినేషన్స్ అవ్వకముందే చెప్పా ఈ వీక్ నిఖిల్ గారు గౌరవ్ గారు ఇద్దరిలోనే పోతారు, ఇంకెవరు పోరు అని చెప్పేసి. అట్లా జనాలు తెలిసిపోయేంత గేమ్ ఏం ఆడుతున్నారండి మీరు? జనాలు తెలిసిపోతుంది, మీరు నామినేషన్స్ కూడా పెట్టమని మాకు తెలిసిపోతుంది ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు, నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అన్నప్పుడు మీరు ఇంకా ఆడితే ఏముంది, ఆడిపోతే ఏముంది. ట్విస్ట్ బిగ్ బాస్ ట్విస్ట్ అనేది అక్కడ ఉన్న వాళ్ళకి హౌస్లో ఉన్న వాళ్ళకి అవుతుంది, కానీ మా అందరికి ట్విస్ట్లు ఏం లేవండి, అవన్నీ మా అందరికి తెలిసిపోతున్నాయి అవన్నీ. అట్లా కాదు, అట్లా ఉండకూడదు అనమాట. మా ఊహకి అందకుండా పెట్టాలి మీరు ఏమన్నా పెడితే గేమ్లో. సో అట్లా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ సీజన్ ఎలాగో అలా గడిచిపోయింది, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు గడిచిపోతుంది ఈ సీజన్. బట్ నెక్స్ట్ సీజన్ మాత్రం అలా ఉండకూడదు, మంచి ఫైర్ మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. యా అందరూ ఉన్నారు. 10 మెంబర్స్ ఉన్నారు. ఇమాన్యుయల్ కాస్త 9 మెంబర్స్ సపోర్ట్ వల్ల కాస్త అవునవును. ఈ 10 మెంబర్స్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? యా ఆబ్వియస్ చెప్పాను కదా, నిఖిల్ గారు అవుతారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అవ్వాల్సి వస్తే దివ్య గారి మీద అందరూ పగబట్టున్నారు అనమాట, తనుజ ఫ్యాన్స్ వచ్చి మిగతా వాళ్ళు, కాబట్టి ఆమెను తీసే అవకాశాలు ఉన్నాయి. అలా కాదు అంటే మాత్రం గౌరవ్ నిఖిల్ వెళ్ళిపోతారు. హాయ్ సిస్టర్. హాయ్. బిగ్ బాస్ చూసారా? చూసా. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది, రీసెంట్గా రామురావుతో ఎలిమినేట్ అయ్యాడుగా, సో సాడ్గా ఉన్నా. ఎందుకు రామరాథోడ్ ఉండాలనుకున్నారా? అవును, బాగుంటుంది తను వస్తే, లైక్ తను ఉంటే విన్ అవుతాడని చెప్పి అనుకున్నా, కానీ ఎలిమినేట్ అయిపోయాడు కదా. అంటే బయట ఉన్న ఓటర్స్ ఎలిమినేట్ చేయలేదు కదా, ఆయన సెల్ఫ్గా అయ్యాడు, అందుకే కదా గేమ్ ఆడలేనని చెప్పి మరి వెళ్ళిపోయాడు కదా. బట్ అలాంటి వ్యక్తిని మీరు గెలవాలని అనుకున్నారా? అవును. వయసు అంటే బాగుంటాడు, అండ్ సాంగ్స్ కూడా చాలా హిట్ అయ్యాయి కదా, చాలా సాంగ్స్ హిట్ అయ్యాయి. సో సాంగ్స్ పరంగా కాదు కదా, బిగ్ బాస్ లో అన్ని ఆల్ రౌండర్ గా నిలిస్తే తప్ప బిగ్ బాస్ కప్ ఇవ్వడు. సుమన్ శెట్టి ఎలా ఆడుతున్నారు? తను కూడా బాగా ఆడుతున్నాడు, చూసా. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. 10 మెంబర్స్ ఉన్నారు నామినేషన్ లో, ఎక్సెప్ట్ ఇమాన్యుయల్ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? తనుజ ఎలా ఆడుతున్నారు? నాకైతే యాక్చువల్లీ 2 ఎపిసోడ్స్ చూసా, లైక్ 2 వీక్స్ ఏం చూసా. తనుజ అయితే ఉండాలి అనుకుంటున్నా, తను గేమ్ బాగా ఆడుతుంది అండ్ బాగా చెప్తుంది ఒకరికి, తను బాగా ఆడుతుంది గేమ్, సో తనే విన్ అవ్వాలనుకున్నా. యాక్చువల్లీ అని మనం పట్టించుకోకూడదు, కంపల్సరీ ఆమె వస్తుంది. ఎందుకు ఆవిడ రావాలని ఎందుకు కోరుకుంటారు? జెన్యున్ ఉందా తనుజ? నిజం చెప్పు. జెన్యున్ ఉండబట్టే కదా అన్న నాగార్జున గారు అమలు గారు అంతగానో మెచ్చుకున్నారు. ఇవి చూస్తూనే ఉన్నారన్న, అసలు నాగార్జున గారు అమలు గారు ఎంత అబ్జర్వేషన్ చేస్తున్నారు. మనకు కావాల్సింది అదే కదా, జనాలు కలుసుకోకపోతే బిగ్ బాస్ లో ఎందుకన్నా? బిగ్ బాస్ స్టార్టింగ్ లోనే అన్నపూర్ణ ప్రొడక్ట్ అని చెప్పారు కదా, దానికి బిగ్ బాస్ లో మెచ్చుకోకుండా ఎందుకుంటారు? ఓ 10 మంది 10 రకాలుగా చెప్తుంటారు అక్క, కానీ తనుజనే ఎందుకు అట్లా చెప్తాను చెప్పు? ఆమె మంచితనం, ఆమె మంచిగా ఆడుతుంది, తన క్యారెక్టర్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పి నాగార్జున సార్ కూడా నచ్చింది. అంటే చాలా మంది సుమన్ శెట్టి అంకుల్ కి వస్తది కప్ అంటున్నారు, నువ్వేమంటావు మరి? సుమన్ శెట్టి అంటారు, రాము రాథోడ్ అంటారు, రీతు అంటారు, అందరి పేర్లు ఒక్కొక్కరు ఇష్టం. వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ విత్ వాళ్ళ పర్సనల్ గా చెప్తున్నారంటే నాకు రీతు ఇష్టం, నాకు పవన్ కండల్ అంటే ఇష్టం, నాకు పవన్ కళ్యాణ్ ఆర్మీ అంటే ఇష్టం అన్నది చెప్తున్నారు. కానీ లేదని ఎప్పుడైనా చెప్పానా? తనుజ ఏడవద్దు, బాధపడద్దు అని చెప్తున్నా. క్యారెక్టర్ అదే అక్క. ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరైనా సరే ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటా, ఒకళ్ళు లింక్ పెట్టుకుంటుంటున్నారు. తనుజ అట్లా ఉందా? ఏ విలువ లేదు నాకు చెప్తున్నాగా. 100% మాత్రం తనుజ సరే, నువ్వు అన్నట్టుగా పద్ధతిగా ఉంటుంది, ఇదంతా చేస్తుంది అనుకుంటున్నప్పుడు బిగ్ బాస్ లో పద్ధతిగా లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు కదా. కేవలం పద్ధతిగా ఉండే వాళ్ళని మాత్రమే బిగ్ బాస్ లో తీసుకొస్తే అయిపోయేది కదా. బిగ్ బాస్ లో పద్ధతిగా ఉండాలంటే అన్ని జరగవక్క, ఎందుకంటే రేటింగ్ వాళ్ళకు ఉండాలా. వాళ్ళు ఎంత బ్యాడ్ అయితే బిగ్ బాస్ లో అంత ఘనంగా ఉంచుతారు వాళ్ళని, నేను చెప్తున్నాగా. ఎందుకంటే మంచి అనేది ఈ రోజుల్లో పనికి రావట్లేదు, ఎంత బ్యాడ్ అయితే బిగ్ బాస్ లో. నువ్వే కదా బ్యాడ్ వల్ల ఎక్కువ రోజులు ఉంచుతా అంటున్నావు. తనుజ ఫేమస్ అయింది అన్న, ఫేమస్ అయింది, ఆమె సీరియల్లో మంచిగా అయింది, తను ఉంది కాబట్టి తీసుకొచ్చారు, లేకపోతే ఎందుకు తీసుకొస్తారన్న? తను కూడా కామన్ మ్యాన్ అవ్వచ్చు కదా, ఎందుకు? తనకి మంచి క్యారెక్టర్ ఉంది, మంచి ఫేమస్ అయింది సీరియల్లో అని చెప్పి తీసుకొచ్చారు. అంటే అందము, కట్టు, బొట్టు ఇదంతా బాగుంది, కానీ ఇంకా ఎందులో బాగుంది అని అనుకుంటున్నావు నువ్వు? తనుజాక అక్క ఒక మనిషిలో అసలు అన్ని % ఉంటమే మంచి ఇదక్క. ఇమాన్యుయల్ అందంగా లేడు, సరే ఇమాన్యుయల్ అందంగా లేడు అనే ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదా?
ఇమ్మానియల్ అంత అందంగా లేకపోయినా లవర్ మెయింటైన్ చేస్తున్నాడు అన్న. బయట ఉన్న వాళ్ళు కండలు ఉన్న వాళ్ళు మంచి కలర్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు అమ్మాయి. ఎందుకు ఆయనకు సపోర్ట్ చేయట్లేదు నువ్వు? సపోర్ట్ చేయట్లేదు చెప్పట్లా, సపోర్ట్ చేస్తా కానీ నాకు డబ్బులు తీసుకున్నారు. దండం పెడతాను ఎందుకన్నా నన్ను దయచేసి ఒక విషయం చెప్తున్నా. ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా నేనైతే తనుజ మంచి ఫేర్ గా చెప్తున్నా. ఆమె మంచి క్యారెక్టర్ అమ్మ చేస్తుంది. ఎప్పుడు జనాలు గుడ్డి మంద గొర్రెల మంద పోయిన ఇయర్ పల్లె ప్రశాంత్ని అట్లా చేసి నేను కామెన్ నార్మల్ మేము పల్లెటూరులో వచ్చాము మాకేం తెలియదు మేము మట్టి తింటామని చెప్పి చాలా మంది చెప్పారు. అట్లా ఏమి లేదు. తనుజ మాత్రం కంపల్సరీ సరే విన్ అయిపోద్ది అంతే. బిగ్ బాస్ చెప్తున్నా రాసి పెట్టుకోండి రా పక్కా విన్ రాసి పెట్టుకోండి రా బిగ్ బాస్ మీద పైన తనుజ ఫోటో విన్నర్. రన్నర్ ఏమో ఈసారి తనుజ చెప్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉంటాడు రన్నర్. సుమన్ శెట్టి ఇంకా ఇమానియలు రీతు అను పవన్ అంతే. ఒకవేళ కప్పు రాకుంటే నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏముందన్న ఆమె మీద ఉన్న అభిమానం పోదుగా. ఇప్పుడు మనిషి అన్నాగా అని ఒక విషయం చెప్పిందన్న, మనిషి అన్నాగా ఓటమి అనేది గెలుపు అనేది సహజం. ఒకటి గెలవాలి ఒకరు ఓడిపోవాలి అంతే అని చెప్పి నేను ఆమె మీద ఉన్న అభిమానం నేను చంపేసుకోను కదా. ఆమె ఉన్నా లేకపోయినా నా దృష్టిలో అనేది ఆమె విన్నర్ అంతే. లేనిపోని అన్ని పెట్టి నాకు పంపాల్సిన ఒక విషయం చెప్తున్నా. తనుజ ఒకవేళ విన్ కాకపోయినా ఆమె మీద ఉన్న అభిమానం పోదు. దయచేసి ఏంటంటే దేవుని కోరిక ఒకటి ఆమె విన్ అయితే ఐఎమ్ హ్యాపీ. అది ఏం పాట మీరే పాట చెప్పు మీరే. తనుజ అనుకుంటే కానిది ఏమున్నది తనుజ విన్నర్ బిగ్ బాస్ విన్నర్ ఫైనల్ కప్పు గెలుచుకునే విన్నర్.